हेलो स्टूडेंट्स। आप सब कैसे हो? आई थिंक बहुत ही अच्छे होंगे। ओके, सो आप सबको అడ్వాన్స్ హ్యాపీ హోలీ. ఓకే, సో లేట్ చేయకుండా మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. బట్ దానికంటే ముందు నిన్న ఏవైతే వర్డ్స్ రాసామో అందులోంచి నేను ఒక 2-3 వర్డ్స్ అడుగుతాను. ఓకేనా? మీరు అందరూ కామెంట్ సెక్షన్లో ఎవరెవరైతే ఈ లెసన్ వింటున్నారో ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయాలి ఆ వర్డ్స్ మీనింగ్స్ ఏంటో. ఓకే, నేను ఇంగ్లీష్లో అడుగుతాను, అది మీరు హిందీలో చెప్పాలి. ఆఫ్టర్, ఆఫ్టర్ని హిందీలో ఏమంటారు? మేబీ, ఈ వర్డ్ హిందీలో ఏమంటారు? ఈ రెండు వర్డ్స్ మీరు చెప్పండి. ఓకేనా? సో ఓకే, సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. సో ఈరోజు ప్రశ్నవాచక శబ్ద రాశాను. ప్రశ్నవాచక శబ్ద ఎందుకు రాశాను అంటే మనకి ప్రతి సెంటెన్స్ లోని ఆల్మోస్ట్ ఇవి వస్తూ ఉంటాయి. సో ఎలా అంటే ఇప్పుడు చూడండి, క్యా, క్యా అంటే వాట్, ఏమిటి. మనకి ఏదైనా అర్థం కాలేదనుకోండి, ఫస్ట్ మనం అడిగేది ఇదే, క్యా అని అడుగుతాం కదా. సో యహ్ క్యా హే, ఇది ఏంటి. తర్వాత నెక్స్ట్ కబ్, కబ్ అంటే వెన్, వెన్ మనకి తెలుగులో అయితే ఎప్పుడు. అయితే ఆప్ కబ్ ఆయే, మీరు ఎప్పుడు వచ్చారు. ఆప్ కబ్ ఆయంగే, మీరు ఎప్పుడు వస్తారు. మన ఆప్ కబ్ జాయింగే, మీరు ఎప్పుడు వెళ్తారు. ఓకే, ఆప్ కబ్ బాజార్ జాయింగే, మీరు ఎప్పుడు బాజార్కి వెళ్తారు. సో ఇలా మనం చాలా రకాలుగా ఈ వర్డ్ ని మనం యూస్ చేయొచ్చు. అలాగే క్యూమ్, క్యూమ్ అంటే వై, వహా వహ క్యూమ్ బైటి హే, లేకపోతే సరళ వహ క్యూమ్ బైటి హే, అక్కడ ఎందుకు కూర్చుంది అని. ఇంకా చాలా రకాలుగా మనం క్యూ యూస్ చేయొచ్చు. కహా, కహా అంటే వేర్, ఎక్కడ. ఆప్ కహా జా రహే హో, లేకపోతే మనకంటే చిన్నవాళ్ళు అనుకోండి, తుమ్ కహా జా రహే హో. ఆల్రెడీ మనకి ఆప్ మీనింగ్ తుమ్ మీనింగ్ తెలుసు కదా. సో మనం ఇలా యాడ్ చేసి మనం సెంటెన్స్ తయారు చేయొచ్చు. ఆప్ కహా జా రహే హో. ఈ తర్వాత జా రహే హో మీనింగ్, జాతా హే ఎలా వస్తుంది, జాओगे ఎలా వస్తుంది అనేది మనం తర్వాత ముందు ముందు వీడియోస్ లో తప్పకుండా చూద్దాం. సో ఆప్ కహా జా రహే హో, ఆప్ కహా జా రహే హే, తుమ్ కహా జా రహే హో. తుమ్ అని మనం అడగొచ్చు. తర్వాత కైసే, కైసే అంటే హౌ, ఎలా. సో తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు. ఆప్ కైసే హే, మీరు ఎలా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మనం ఎవరైనా అమ్మాయిలను అడిగారు అనుకోండి, సరళ కైసీ హే, గీత కైసీ హే. అదే అబ్బాయిలను అనుకోండి, రాజేష్ కైసా హే. ఇలా ఇది కైసే, కైసా, కైసి, ఇది మనకి స్త్రీలింగం బట్టి, పుల్లింగం బట్టి, పుల్లింగ బహువచనం బట్టి ఇది మారిపోతూ ఉంటుంది. ఇది మైండ్ లో ఉంచుకోవాలి మీరు. ఓకేనా? అంటే పెద్దవాళ్ళు అనుకోండి, ఆ కైసే హు అని అడుగుతాం. తర్వాత అదే మీరు ఇది కూడా డౌట్ రావచ్చు మీకు. తుమ్ వచ్చినప్పుడు కూడా మనకంటే చిన్నవాళ్ళు మరి కైసే హు అని అంటాం కదా, దానికి ఏంటి మేడం అంటే యాక్చువల్ గా తుమ్ వచ్చినప్పుడు సెంటెన్స్ లో ఎప్పుడైతే మనం తుమ్ రాస్తామో అప్పుడు లాస్ట్ లో వచ్చే సహాయక్రియ హో, హో బట్టి ఈ వర్డ్ అనేది మారిపోతుంది. లేకపోతే మనం సింగులర్ కి కైసా అనే వాడతాం. ఇక్కడ చూడండి, స్త్రీలింగం అనుకోండి, గీత కైసీ హే అని మనం స్త్రీలింగం వర్డ్ కాబట్టి కైసీ అని మార్చేసాం. అదే అబ్బాయి అనుకోండి, రాజేష్ కైసా హే. సో దాన్ని బట్టి ఇది మారిపోతుంటుంది, అంటే ఎలా ఉన్నారు. తుమ్ యహా కైసే ఆయే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు. నెక్స్ట్ చూడండి, కౌన్సా, కౌన్సా అంటే విచ్, ఏది. అంటే మనకి తుమే కౌన్సీ చీజ్ పసంద్ హే అంటే నీకు ఏ వస్తువు ఇష్టం, నీకు ఏది ఇష్టం అని అడగడానికి మనం ఇది యూస్ చేయొచ్చు. తర్వాత కిస్కో, కిసే, హూమ్, ఎవరికి. ఎవరికి అంటే మనం ఎవరికైనా బుక్ ఇవ్వాలనుకోండి, లేకపోతే ఎవరినైనా పిలవాలి అని అనుకోండి, కిస్కో, కిసే అంటే హూమ్ కదా. ఎవరికి, ఎవరికి అంటే మనం ఎవరికైనా ఏదైనా ఇస్తున్నాం అనుకోండి, ఆ కిసే దే రహే హో, ఎవరికి ఇస్తున్నాం. మనం సింపుల్ గా కిసే అని కూడా అనొచ్చు. తర్వాత చూడండి, దాన్ని ఇంగ్లీష్ లో హూమ్ అని అంటాం. టు హూమ్ యు ఆర్ గివింగ్ టు.
కిస్కా కిస్కి అంటే హూజ్, దీని మీనింగ్ వచ్చేసి హూజ్. హూజ్ అంటే ఎవరిది. యహ కితాబ్ కిస్కి హై, యహ మార్కర్ కిస్కి హై, యహ చాదర్ కిస్కా హై. సో ఎవరిది అని అడగడానికి మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ అదే సేమ్ మళ్ళీ అబ్బాయి అయితే మనం కిస్కా అని అడుగుతాం, అమ్మాయి అయితే కిస్కి అని అడుగుతాం. తర్వాత కిత్నా, కిత్నా అంటే హౌ మచ్, హౌ మచ్ అంటే ఎంత. ఎంత అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా వస్తువు ప్రైస్ అడగాలనుకోండి, ఈ కిత్నేకి హే భయ్యా అంటే ఇది ఎంత, దీని ప్రైస్ ఎంత. ఓకే, సో కిత్నా, కిత్నా అంటే హౌ మచ్ అంటే ఎంత. అంటే మనకి కిత్నా సమయ లగేగా, ఎంత టైం పడుతుంది మనం అడగచ్చు. లేకపోతే కిత్నా పైసా హై, ఎంత మనీ ఉంది అని అడగచ్చు. తర్వాత మనకి కిత్నా బడా కమరా హై, ఇది ఎంత పెద్ద రూము అని అడగచ్చు. ఓకే, సో కిత్నే వర్డ్ ఎలా వస్తుంది చూడండి. కిత్నే అంటే హౌ మనీ, ఎన్ని. అంటే చూడండి, కిత్నే దిన్ కే లియే చాహియే. ఓకేనా, కిత్నే ఆద్మీ హై యహా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ. కిత్నే లోగ్ హై యహా, సో కిత్నే హౌ మనీ అంటే కిత్నే లోగ్ హై యహా, ఎంతమంది ఉన్నారు. కిత్నే దిన్ కే లియే హై కమరా చాహియే, ఎన్ని రోజులకి ఇది ఈ రూమ్ మనకి ఎన్ని రోజులకి మీకు కావాలి. సో మనకి ఎక్కువగా ఇది ప్లూరల్ కి వాడతాం, ఇదేమో సింగులర్ కి వాడతాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం రండి. నెక్స్ట్ నేను ఇక్కడ టైం రాశాను. యాక్చువల్ గా మనకి కిత్తనా అంటే ఎంతే, అయినప్పటికీ మనకి ఎంత టైం అంది అని హిందీలో ట్రూ ట్రాన్స్లేషన్ చేయరు. మన మనం ఒకవేళ టైం గురించి అడగాలనుకోండి, అప్పుడు క్యా టైం హువా హై అని అడుగుతారు. అంటే ఏం టైం అంటే టైం ఎంత అయింది అని. బట్ క్యా టైం హువా హై అని అడుగుతారు, కితనా టైం హువా హై అని అడగరు. ఓకే, నెక్స్ట్ చూడండి, మనం టైంని చాలా మంది టైంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇది ఈరోజు క్లియర్ చేసుకుందాం. సో చూడండి, ఇక్కడ మనం 1:30 అనుకోండి, డేడ్ అని అంటాం. అదే 2:30 పిలవాలనుకోండి, అంటే 2:30 మెన్షన్ చేయాలనుకోండి, ఢాయి. అదే 3:30 అని అనుకోండి, అంటే 3:30 అనుకోండి, 3:30. ఇక్కడ 1:30 పెడితే సరిపోతుంది. అంటే 1:30 ఓన్లీ ఇది ఉంటే సరిపోతుంది. 3:30, 4:30, 5:30. ఇక్కడ ఇది మారిస్తే సరిపోతుంది అనమాట. ఇది సాడే అనేది మారదు. 5:30, 6:30, 7:30, 8:30, 9:30, 10:30, 11:30, 12:30. ఇక్కడ వరకు మీరు అన్నిటికి సాడే యూజ్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే 1:30 అవుతుందో అప్పుడు మనం డేడ్ అని యూజ్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా మీకు టైం క్యా హువా హై అని అడిగారు అనుకోండి, డేట్ బజ్ రహా హై. బజ్నా అంటే అవ్వడం, డేట్ బజ్ రహా హై. లేకపోతే 2:30 అయింది అనుకోండి, ఢాయి బజ్ రహా హై అని అనాలి. ఓకే, నెక్స్ట్ అదే మనకి 3:15, ఇక్కడ 4:45 ఇలా రాశాను కదా. సో ఇక్కడ నేను పెద్ద ఆర్టిస్ట్ అయితే కాదు, ఏదో మీకు అర్థం అవ్వాలని నేను ఇది రాశాను, ఇది వేసాను. సో ఇది ఎలా అర్థం చేసుకోవాలి మీరు. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి అంటే మనకి 2 అని ఏదైతే చెప్తామో, మనకి 1:45 కానీ 1:45 కానీ, అంటే ఇటు సైడ్ డైరెక్షన్ లో ఏదైతే వెళ్తుందో దానికి పౌనే అని అనాలి. అయితే తర్వాత వచ్చే సంఖ్యను వాడాలి. ఎలా అంటే పౌనే 12. అదే 11 అవుతుంది అనుకోండి, 11:15 అని అనుకోండి, పౌనే 11. అదే 11:10 అనుకోండి, పౌనే 10. అయితే దాని తర్వాత వచ్చే సంఖ్యని మనం పౌనేతో చెప్పాలి. అంటే పౌనే 9 అన్నారు అనుకోండి, 9:15 అవుతుందని. పౌనే 10 అన్నారు అనుకోండి, 10:10, 10 గంటలు అవుతుందని. అదే పౌనే 11 అన్నారు అనుకోండి, 11:15 అవుతుందని. పౌనే 12, పౌనే 1, పౌనే 2 అంటే పావు తక్కువ, అంటే 12 అవ్వడానికి పావు గంట తక్కువ ఉందని చెప్పడానికి మనం పౌనే అంటాం. ఓకేనా, అదే మనకి ఆల్రెడీ 15 minutes గడిచిపోయింది, మనం పాస్ట్ అని అంటాం కదా ఇంగ్లీష్లో అయితే, అంటే ఆల్రెడీ గడిచిపోయింది మనకి. అదే ఒకవేళ హిందీలో చెప్పాలనుకోండి,
అంటే మనకి ఇంగ్లీష్లో అనుకోండి క్వార్టర్ పాస్ట్ 1 కానీ 2 కానీ అని అంటాం. దాన్ని మనం హిందీలో సవా అని అంటాం అనమాట. సవా అంటే ఇప్పుడు చూడండి ఎలా. అయితే మనకి ఆల్రెడీ ఎప్పుడైతే ఇది సవా అని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే మీరు ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు సవా ఏక్ బజా హే, సవా ఏక్ బజా హే అంటే 1:15 అవుతుంది. సవా 2 బజా హై 2:15 అవుతుంది. సవా 3 బజా హై 3:15 అవుతుంది. సవా 4 బజా హై 4:15 అవుతుంది. అంటే ఆల్రెడీ పావు గంట ఎక్స్ట్రా అయిందని చెప్పడానికి మనం సవా యూస్ చేయాలి. ఓకేనా? ఓకే. సో ఇక్కడ మనం పౌనే 5 అని రాసాం కదా. పౌనే 5 అని ఆల్రెడీ నేను చెప్పుకున్నాం కదా. తర్వాత వచ్చే సంఖ్యని మనం ఇండికేట్ చేస్తూ చెప్పాలి. అంటే ఇప్పుడు 5:15 అవుతుంది అనుకోండి, పౌనే 5 ఇది మనం 4:45 అని కూడా అంటాం కదా. దాన్ని కానీ పౌనే 5, పౌనే 6, పౌనే 7 తర్వాత వచ్చే సంఖ్యని చెప్పాలి అనమాట. ఓకే. సో ఈ వాల్ క్లాక్ అంటే యాక్చువల్గా గడియారాన్ని ఏమంటారు అంటే వాల్ క్లాక్. గడియారం అంటే ఘడి హిందీలో అయితే. మనం ఒక్కొక్కసారి అంటూ ఉంటారు ఘడి మీ కిత్నే క్యా బజా హై అంటే గడియారంలో ఎంత టైం అయింది అని. అది మనం చెప్పొచ్చు. ఎలా అంటే 1:30 బజ్ రహా హే, 2:30 బజ్ రహా హే, 3:30 బజ్ రహా హే, 4:30 బజ్ రహా హే, లేకపోతే 4:15 బజ్ రహా హే. ఓకేనా? ఇంకా మీకు టైం రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా దానికి ఆన్సర్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో ఈ రోజుకి ఇంతే. బట్ ఇది చాలా ప్రాక్టీస్ చేయాలి. మీరు టైం మీకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్‌లో అయితే చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. మీరు 1కి 2 సార్లు గడియారాన్ని చూసి మీ ఫ్రెండ్స్‌తో ఎవరైనా డిస్కస్ చేసుకోవడం గానీ, లేకపోతే వాళ్ళతో అస్తమాటు చెప్పడం వల్ల అయితేనే ఇది గుర్తుంటుంది. లేకపోతే దీన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. వీడియోని అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. లేదు మీకు ఇంకా అర్థం కాలేదు అంటే నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలంటే ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.